ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. గాడ్ హ్యాడ్ సచ్ లవ్ ఫర్ ద వరల్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమనగా పాపభూయిష్టమైన లోకమనే కాదు గాని, లోకమనగా దేవుని చేత సృజింపబడిందే. లోకమనగా యావత్ సృష్టి, ప్రాముఖ్యంగా లోకమనగా మనుష్యులు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులని అలనాడు ఒక కవి అన్నాడు. అలాగే టెరిటరీ మీన్స్ నాట్ ఓన్లీ ల్యాండ్ అండ్ దెర్ ఈజ్ ఎ పీపుల్, వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ దెమ్ అని యూరోపియన్ కల్చర్లో కూడా, యూరోపియన్ హిస్టరీలో కూడా ఒక మాట ఉన్నది పిల్లరా. సో లోకంలో ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఈ దినాన లోకాన్ని ద్వేషించడం లేక లోకంలో ఉన్న స్థితిగతులను ద్వేషించడం మంచిదే, అనగా పాపభూయిష్టమైన సంగతులను ద్వేషించడం మంచిదే, కానీ లోకంలో ఉన్న మనుషులను ద్వేషించడం అది దైవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచిన వారము కాకుండా పోదుము. దేవుడు కూడా, ప్రియమైన దేవుని బిడ్డారా, పాపులను రక్షించడానికే యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చానని ఎన్నో మార్లు చెప్పారు. ఈ దినాల్లో అనేక మంది పాపులు పాపముతో ఉన్నవారు, పాపము చేసేవారి పట్ల ఎంతో 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 వేహ్యాభావాన్ని లేక ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. కానీ యేసు ప్రభుల వారు ఏ దినం కూడా పాపముతో ఉన్నవారిని బట్టి ఆయన వేహ్యాభావాన్ని లేక ద్వేషభావాన్ని వ్యక్తపరచలేదు, కానీ పాపులను రక్షించడానికే నేను ఈ భూమి మీదకి వచ్చానని చెప్పారు. అంతేకాదు, రోగులకే వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదన్నారు. ఈ దినాన కొంత ఆత్మీయంగా దేవునిలో బలపడుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, పాపం చేసేవారి విషయంలో ఆ మనుషులను ఎంతగానో అసహించుకుంటూ ఉంటారు. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీరు పాపాన్ని అసహించుకోవచ్చు కానీ పాపం చేసే వ్యక్తిని మాత్రం అసహించుకోవడానికి వీల్లేదు పిల్లలు. ఎందుకనగా వారు కూడా దేవుని చేత సృజింపబడిన వారే. ఒకవేళ వారు ప్రస్తుతం బలహీనతలో, పాపములో, లోకంలో ఉన్నప్పటికీ వారు కూడా దేవునికి కావలసిన ఆత్మే. ఆ వ్యక్తిని ఒక ఆత్మగా చూడాలి కానీ ఆ వ్యక్తిని ఒక మనిషిగాను లేక పాపిగాను మనం చూడడానికి వీల్లేదు. యేసు ప్రభుల వారికి ఇష్టమైన మాట, ప్రభా పాపినైనా నన్ను కరుణించు అనే మాట. సుంకరి ఆ మాట చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక ఈ లోకంలో ఎంతోమంది పాపంలో ఉన్నవారు ఉన్నారు. పాపభూయిష్టమైన స్థితిగతుల్లో, వ్యసనాలతో ఎన్నోసార్లు ఎన్నో మార్లు ఆ వ్యసనం నుండి బయటికి రావాలని కూడా అనుకొని, లేక ఆ వ్యసనం నుండి బయటికి రావాలని ప్రతిదినం ఆలోచిస్తున్నప్పటికీ రాలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఎంతోమంది లోకంలో ఉన్నారు ప్రియులారా. వారిని చూసి జాలిపడదాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం, వారిని ప్రేమిద్దాం. అలాగని తాగుబోతుని పిలిచి వాడికి తాగడానికి పైసలు ఇమ్మని కాదు, లేక వానికి కావాల్సిన సమకూర్చమని కాదు, కానీ ఆ వ్యక్తికి దేవుని సువార్త చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఒకవేళ వినలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థించడం. ప్రార్థించు, ప్రేమించు, సంపాదించు. 3 మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో వారి కొరకు మనం భారంతో ప్రార్థన చేయగలం. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆ ఆత్మను మనము దేవుని కొరకు సంపాదించుకోగలం. సో మీ అకౌంట్లో పరలోకంలో ఒక ఆత్మ చేర్చబడుతుంది. కనుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు, మనము ప్రేమిద్దాం. ఆ లోకంలోని మనుషులను ప్రేమిద్దాం. సో వారిని ప్రేమతో దేవుని కొరకు సంపాదించుకుందాం. ప్రేమించి ప్రార్థించి సంపాదిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ లోకంలో ఉన్న అనేక మంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి తండ్రి. వారిని ప్రేమించి, వారి కొరకే ప్రార్థించి, వారిని నీ రాజ్యం కొరకే సంపాదించే కృప మాకెల్లరికి దయచేయమని
యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.